హలో ఎవ్రీవన్, టుడే స్ట్రెస్ గురించి మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ అర్చన, ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. స్ట్రెస్కి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. ఎన్విరాన్మెంటల్ కావచ్చు, వర్క్ డిమాండ్ అవ్వచ్చు, లేదా డైలీ రొటీన్ ఛాలెంజెస్ ఉండొచ్చు. కారణాలు ఏవైనా కూడా మన బాడీలో ఫిజియోలాజికలీ అండ్ సైకలాజికలీ హార్మోనల్ రష్ వల్ల స్ట్రెస్ అనేది కలుగుతుంది. టుడే నేను మీకు 2 సింపుల్ టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వన్ ఈజ్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏం లేదండి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని లేదా ఛాలెంజెస్ని, డిమాండ్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ని స్టెప్ బై స్టెప్ పేపర్ మీద పెట్టడము. దానివల్ల మీకు మైండ్లో క్లారిటీ వస్తుంది, క్లమ్జీనెస్ పోతుంది, కన్ఫ్యూజన్ పోతుంది. దాని తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అంటే బ్రీతింగ్ ఫర్ 5 seconds, హోల్డ్ ఫర్ 4 seconds అండ్ బ్రీత్ అవుట్ ఫర్ 4 seconds. ఇలా చేయడం వల్ల మీరు ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బ్రెయిన్ని కామ్ డౌన్ చేసే ఈ టెక్నిక్ వల్ల హార్మోనల్ రష్ అనేది కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత చేసేటటువంటి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ లేదంటే రష్లో ఉన్నప్పుడు కానీ డెసిషన్ మేకింగ్ చేయకూడదు. ఫస్ట్ యూ నీడ్ టు కామ్ డౌన్ యువర్ బ్రెయిన్, దెన్ మేక్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్.